శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఒప్సిన సతీష్ రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాష్ట్ర రాజకీయాలలో యువతకు ప్రాధాన్యత కరువైంది. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా 10,000 ఓట్ల శాతం ఉండటం వలన వెలమ కమ్యూనిటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేను పోటీ చేసి గెలిచి చూపిస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి సతీష్ ధీమా వ్యక్తం చేశారు. నా పేరు ఒప్పిన సతీష్, మాది ఎస్కోట్ మండలం తిమిడి గ్రామం. అయితే గత కొన్నేళ్ళుగా నేను క్రియాశీలక రాజకీయాల్లో తిరుగుతున్నాను. అయితే ఎంత తిరిగినప్పటికీ, ఎంత కష్టపడినప్పటికీ యువతకి ఎవరు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఏ పార్టీలో కూడా సరైన గుర్తింపు లేదు. సో ఇవన్నీ ఆలోచించుకొని ఈరోజు 25వ తారీఖున నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. అయితే ఇదంతా కేవలం ఏ పార్టీలో కూడా యువతకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. యువతను కేవలం ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు తప్ప యువతకి ఏ రకమైన భరోసా కల్పించట్లేదు. అలాగే యువతని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ఆ విషయం మీదనే కేవలం ఈరోజు ఈ విధమైన నిర్ణయం తీసుకుని నామినేషన్ వేయడం జరిగింది. అదే కాకుండా ఇతర పార్టీల వారు కూడా, మిగతా పార్టీలు కూడా ఎంతసేపు ఎమ్మెల్యే టికెట్లు కేవలం ఒక్క కమ్యూనిటీ వారికి మాత్రమే ఎస్కోట్ నియోజకవర్గం వచ్చేసరికి ఇస్తున్నారు. ఇంకా మిగతా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, కాపులు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక కమ్యూనిటీకి సంబంధించి 10,000 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి మాత్రమే గత నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళకే అవకాశం కల్పిస్తున్నారు. మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అలాగే మా కమ్యూనిటీ తీసుకుంటే నేను తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని. అయితే మా కమ్యూనిటీకి కూడా ఏ పార్టీలో కూడా సరైన ప్రాధాన్యత, ప్రాముఖ్యత లభించట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఈ నామినేషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను మా చుట్టాలు, బంధువులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే మా ఆప్తమిత్రులు, నియోజకవర్గం మొత్తం మీద దాదాపు ఒక 25 నుంచి 20 గ్రామాల్లో మా సొంత కుటుంబాలు, అలాగే మిత్రులు కానివ్వండి అందరూ ఉన్నారు. అలాగే మా కుర్రవాళ్ళు, మా యూత్ కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మద్దతు తీసుకొని, అలాగే మా సామాజిక వర్గం మద్దతు, అలాగే మిగతా సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అందరి మద్దతు తీసుకొని రేపు నేను ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళబోతున్నాను. అందరూ దయచేసి నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.